హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 24/9/2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ది బెస్ట్ ఆఫర్స్ అండి అన్ని కోర్సులపైన అందుబాటులో ఉన్నాయి. వెంటనే తీసుకోండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. గ్రాండ్ లాంచ్, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎవరైనా మరి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నట్లయితే తీసుకోండి. ఓకే, చిన్న లైక్ చేయండి అందరూ కూడా. ముందుగా, ఇటీవల ఎక్కడ జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్కు చెందిన 19 ఏళ్ల మోడల్ రియా సింఘా గెలుచుకున్నారు. Where did 19 years old model Riya Singha from Gujarat win the Miss Universe India 2024 crown recently? ఆన్సర్ ఆప్షన్స్ అండి. జైపూర్లో జరిగిందండి. ఇది వివరాలు చూద్దాం. జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్కు చెందిన 19 ఏళ్ల మోడల్ రియా సింఘా గెలుచుకుంది. మెక్సికోలో జరిగే గ్లోబల్ మిస్ యూనివర్స్ పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ముఖ్యాంశాలు: 19 ఏళ్ల గుజరాతీ బ్యూటీ రియా సింఘా ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె 51 మంది అభ్యర్థులను ఓడించి టైటిల్ గెలుచుకుంది మరియు ఆమె తదుపరి మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని కూడా చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 2. సెమీ కండక్టర్ పరిశ్రమలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో ఇటీవల భారతదేశం ఏ దేశంతో సంయుక్త ప్రాజెక్ట్ ఇటీవల ప్రకటించింది? ఇండియా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ జాయింట్ ప్రాజెక్ట్ విత్ విచ్ కంట్రీ విత్ ద ఎయిమ్ ఆఫ్ మేకింగ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ సెల్ఫ్ సఫిషియంట్? ఆన్సర్ ఆప్షన్స్ అండి. అమెరికాతో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకుంది. వివరాలు చూద్దాం. యునైటెడ్ స్టేట్స్తో పరివర్తనాత్మక సహకారంతో భారతదేశము సైనిక అనువర్తనాలు మరియు క్లిష్టమైన కమ్యూనికేషన్ కోసము చిప్పుల ఉత్పత్తి చేయడానికి రూపొందించిన దాని ప్రారంభ జాతీయ భద్రతా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ను ప్రారంభించనుంది. మరి ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటి? సెమీ కండక్టర్ రంగంలో భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న డిజైన్ మరియు తయారీ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి ప్రకటన. ఇటీవల ముగిసిన యుఎస్ఏ పర్యటనలో విల్మింగ్టన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యుఎస్ అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరిగిన చర్చల తర్వాత ప్రతిష్టాత్మకమైన భారత్ అమెరికా సంయుక్త ప్రాజెక్ట్ అయితే ప్రకటించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశం యొక్క మొట్టమొదటి CO2 మెథనాల్ పైలట్ ప్లాంట్కు ఇటీవల పునాది రాయిని వర్చువల్గా ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇన్ విచ్ స్టేట్ రీసెంట్లీ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ CO2 మెథనాల్ పైలట్ ప్లాంట్? ఇక్కడండి ఆప్షన్ ఏ మహారాష్ట్ర. రోజుకు 1.4 టన్నుల మొత్తం సామర్థ్యంతో భారతదేశం యొక్క మొట్టమొదటి CO2 మెథనాల్ పైలట్ ప్లాంట్కు పునాది రాయిని వర్చువల్గా ఆవిష్కరించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశము, పూణే, మహారాష్ట్రలోని థర్మాక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో దీన్ని ప్రారంభించారు. లక్ష్యం ఏంటి మరి? CO2 క్యాప్చర్ మరియు యూటిలైజేషన్ సాంకేతికతలను ప్రదర్శించడానికి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించే దిశగా భారతదేశం యొక్క ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్తో కలిసి విపత్తు నిర్వహణపై ఇటీవల నిర్వహించిన వ్యాయామం పేరేంటి? What is the name of the recent exercise on disaster management conducted by the National Disaster Management Authority along with the Southern Command of the Indian Army? ఏంటండి ఆ వ్యాయామం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐక్య. ఓకే, ఐక్య అండి. ఆప్షన్ బి ఇక్కడ తప్పుపడింది, సి అని పడింది. అప్డేట్ చేస్తాను. ఓకే, ఐక్య అండి, ఆప్షన్ బి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్తో కలిసి విపత్తు నిర్వహణపై ఎక్సర్సైజ్ ఐక్య అనే 2 రోజుల జాతీయ సింపోజియంను నిర్వహించింది. లక్ష్యం: వివిధ వాటాదారుల మధ్య సహకారము, విపత్తు సంసిద్ధత మరియు ప్రతిస్పందనను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యము. ఐక్య గురించి చూసినట్లయితే ఐక్య అంటే తమిళంలో ఏకత్వము.
భారతదేశ విపత్తు నిర్వహణ సంఘాన్ని ఏకీకృతం చేయడానికి వ్యాయామం యొక్క లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది విపత్తు సంసిద్ధత మరియు ప్రతిస్పందన సామర్థ్యాలను పెంపొందించడానికి ద్వీపకల్ప భారతదేశమంతటా కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? Who among the following is the recently appointed President of a National Rifle Association of India? NRAI. ఎవరండి? ఆప్షన్ ఏ అండి, కాళీకేష్ నారాయణ సింగ్ డియో. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కాళీకేష్ నారాయణ సింగ్ డియో ఎన్నికలతో కొత్త నాయకత్వ శకానికి నాంది పలికింది. సంస్థ చరిత్రలో కీలకమైన ఘట్టంగా శనివారం కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ ముఖ్యమైన సంఘటన జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ 2016 నుండి ఖడ్గమృగాల వేట ఎంత శాతం తగ్గించబడింది? కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం, బై what percentage has a rhino poaching been reduced since 2006 on World Rhino Day? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 86% తగ్గిందండి. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ 2016 నుంచి ఖడ్గమృగాల వేటలో విశేషమైన 86% తగ్గింపును సాధించింది. ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విజయాన్ని హైలైట్ చేశారు. ఈ విజయాన్ని ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా హైలైట్ చేయడం జరిగింది. ఇది ఒక కొమ్ము ఖడ్గమృగాన్ని, అంటే వన్ హాండ్ రైనోస్ అండి, ఓన్లీ భారతదేశంలోనే ఉంటాయి. ఓకే, ఇది ఒక కొమ్ము ఖడ్గమృగాన్ని రక్షించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని కూడా చూపించడం అయితే చూడవచ్చు. మరి 2000 నుంచి 2021 మధ్య అస్సాంలో వేటగాళ్ళు 190 ఖడ్గమృగాలను చంపారు. వేటకు ప్రధాన కారణం ఖడ్గమృగాల కొమ్ముల అక్రమ వ్యాపారం. ఇవి సాంప్రదాయ వైద్యంలో అత్యంత విలువైనవి మరియు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో స్థితి చిహ్నాలుగా కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, కుమార్ తుహిన్ ఇటీవల ఏ దేశం నూతన రాయబారిగా నియమితులయ్యారు? కుమార్ తుహిన్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద న్యూ అంబాసిడర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్స్ అండి, నెదర్లాండ్. చూద్దాం. నెదర్లాండ్ రాజ్యంలో భారత రాయబారిగా కుమార్ తుహిన్ నియమితులయ్యారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించింది మరియు తుహిన్ త్వరలో తన కొత్త పాత్రను చేపట్టాలని భావిస్తున్నారు. వృత్తిపరమైన నేపథ్యము, తుహిన్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో భాగం 1991లో చేరారు. మరి అతను ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ICCRలో డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. తన కెరీర్ మొత్తంలో అతను భారతదేశం మరియు విదేశాలలో అనేక ముఖ్యమైన పాత్రలను పోషించారు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర స్థితిగా ప్రకటించిన క్లైడ్ ఆరోగ్య 1B రకం మంకీపాక్స్ కేసు భారత్లో నమోదైనట్లు ఇటీవల ఏ రాష్ట్రంలో వెలుగు చూసింది? విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ రిపోర్టెడ్ ఏ కేస్ ఆఫ్ అ క్లైడ్ ఆరోగ్య 1B మంకీపాక్స్ టైప్ 1B ఇన్ ఇండియా డిక్లేర్డ్ అన్ ఎమర్జెన్సీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? ఆప్షన్ అండి, కేరళలో వెలుగు చూసిందండి. చూద్దాం. ప్రాణాంతక మంకీపాక్స్కి సంబంధించి భారత్లో మరో కేసు నమోదైంది. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర స్థితిగా ప్రకటించిన క్లైడ్ ఆరోగ్య 1B రకం మంకీపాక్స్ కేసు భారత్లో నమోదైనట్లుగా సోమవారం అధికారులు ప్రకటించారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక వ్యక్తి ఈ వ్యాధి అయినట్లుగా తెలిపారు. ఓకేనా. UAE నుంచి దేశానికి తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి నిర్ధారణ ఇటీవల గత వారం క్లైడ్ 1B రకము మంకీపాక్స్ సోకినట్లుగా వెల్లడించారు. నెక్స్ట్, దేశంలోనే ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందిన OBC EBC సంచార జాతుల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయ పథకం క్రింది వాటిలో ఏది? Which of the following is the financial assistance scheme offered by the central government of OBC EBC next to nomadic students for who taken admission in the leading universities of the country? ఏంటండి ఆ పథకం పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, PM యశస్వి. వివరాలు చూద్దాం. దేశంలోని IIT, IIMs, IIIT, AIMS, NBIT మరియు ప్రీమియర్ విద్యా సంస్థల్లో డిగ్రీ PG కోర్సుల్లో ప్రవేశాలు పొందిన OBC EBC సంచార జాతులకు చెందిన విద్యార్థులకు 100% ఆర్థిక సహాయానికి కేంద్ర ప్రభుత్వం PM
యశస్వి పథకం క్రింద ప్రత్యేక ఉపకార వేతనాలు అందిస్తుంది. ఈ మేరకు 2024-25 ఏడాదికి 304 విద్యా సంస్థల్లో ఉపకార వేతనాల స్లాట్లను కేంద్ర సామాజిక న్యాయ శాఖ ప్రకటించింది. ఈ స్లాట్లలో 90% ఓబీసీలు, సంచార జాతులు వర్గాలకు చెందిన విద్యార్థులకు, 10% స్లాట్లు ఈడబ్ల్యూఎస్, ఈబీసీ వర్గాలకు కేటాయించింది. ఒకసారి ఈ పథకం క్రింద ఎంపికైన విద్యార్థుల ప్రతిభ మేరకు పునరుద్ధరణ దరఖాస్తు ఆధారంగా కోర్సు ముగిసే వరకు ఆర్థిక సహాయము అందజేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2025 ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయిన భారతదేశ చిత్రం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ నామినేటెడ్ ఫర్ 2025 ఆస్కార్ అవార్డ్స్? ఆన్సర్ ఆప్షన్ బి, లపాతా లేడీస్ అనేటువంటి ఒక చిత్రం అండి ఇది. ఓకేనా, వివరాలు చూద్దాం. 2025 ఆస్కార్స్కు మన దేశం నుంచి లపాతా లేడీస్ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరీలో భారత్ నుంచి ఎంట్రీ దక్కించుకుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ వు ఈ బాలీవుడ్ చిత్రానికి డైరెక్టర్, అమీర్ ఖాన్ నిర్మాత. స్పర్మ్ శ్రీవాస్తవ, నితాంష్ గోయల్ ప్రతిభ ఇందులో ప్రధాన భూమికలు పోషించారు. గత ఏడాది సెప్టెంబర్లో విడుదలై ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ పరంగా కూడా విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఆస్కార్కి ఎంపిక అవుతుందని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్టం నివేదిక ప్రకారము దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక ఎస్సీ/ఎస్టీ వారిపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి? అకార్డింగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ Prevention of Atrocities Act report, which state in India has the highest incidence of atrocities against SC/STs? Answer option A అండి, ఉత్తరప్రదేశ్. ఓకే, దేశంలో షెడ్యూల్ కులాల వారిపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులలో 97.7% కేసులు 13 రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయి. వీటిలో యూపీ అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లుగా ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. మరి అదే సమయంలో 2020తో పోలిస్తే ఈ ఏడాది కేసులలో శిక్ష పడిన వారి సంఖ్య 39.2 నుంచి 32.4% పడిపోయింది. అలాగే షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్ దౌర్జన్యాల నివారణ చట్టం ప్రకారము ఈ దేశంలో కూడా చాలా కేసులు అయితే నమోదులైనట్టుగా ఇక్కడైతే మనకు తెలియజేశారు. యూపీ అయితే అగ్రస్థానంలో ఉందండి. నెక్స్ట్, ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజు నిర్వహిస్తారు? వరల్డ్ రివర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే ఎవ్రీ ఇయర్? ఆప్షన్ ఏ, సెప్టెంబర్ 4వ ఆదివారము. చూద్దాం వివరాలు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. 2005లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన వాటర్ ఫర్ లైఫ్ డికేట్ నేపథ్యంలో భూమిపై ఉన్న నీటి వనరులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి 19వ ప్రపంచ నదుల దినోత్సవం థీమ్ వాటర్ వేస్ ఆఫ్ లైఫ్. నదులను రక్షించాలన్న లక్ష్యంతో 2005లో ప్రపంచ నదీ దినోత్సవం ప్రారంభించారు. 6న EU ఇండియా వాటర్ ఫోరం, సెప్టెంబర్ 18న న్యూఢిల్లీలో 6వ EU ఇండియా వాటర్ ఫోరం సదస్సు జరిగింది. అడిషనల్ క్వశ్చన్స్, స్వచ్ఛత హీ సేవ 2024 ప్రచారం యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది స్వచ్ఛత హీ సేవ 2024 క్యాంపెయిన్? ఆప్షన్ ఏ అండి, స్వభావ స్వచ్ఛత, సంస్కార్ స్వచ్ఛత. ఇటీవల జాఫర్ హసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? రీసెంట్లీ జాఫర్ హసన్ హ్యాస్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోర్డాన్ అండి. వీనస్ ఆర్బిటాల్ మిషన్ కోసం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? వాట్ ఈస్ ద టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే రీసెంట్లీ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఫర్ వీనస్ ఆర్బిటర్ మిషన్, VOM? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1236 కోట్లు. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమాన్ని నిర్వహించింది? Recently, which ministry hosted the event World Food India 2024? Answer option B, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించే పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? పెంచ్ టైగర్ రిజర్వ్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?
ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.